జమిలీ బిల్లుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమిలీ బిల్లును జేపీసీకి పంపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఇవాళ లోక్సభలో జేపీసీ ప్రతిపాదనను ప్రవేశపెట్టనున్నారు. 21 మంది లోక్సభ సభ్యులను జేపీసీ కోసం మోదీ ప్రభుత్వం ప్రతిపాదించనుంది. జేపీసీలో లోక్సభ నుంచి ప్రియాంక గాంధీ, పీపీ చౌదరి, సీఎం రమేష్, బాన్సురి స్వరాజ్, పురుషోత్తం రూపాల, అనురాగ్ ఠాకూర్, విష్ణు దయాల్ రామ్, భర్తృహరి మెహతాబ్, సంబిత్ పాత్రా, అనిల్ బులోని, విష్ణుదత్త శర్మ, మనీష్ తివారీ ఉండనున్నారు. అలాగే సుఖదేవ్ భగత్, ధర్మేంద్ర యాదవ్, కళ్యాణ్ బెనర్జీ, టీఎం సెల్వగణపతి, హరీష్ బాలయోగి, సుప్రియా సూలే, శ్రీకాంత్, ఏక్నాథ్ షిండే, చందన్ చౌహాన్, బాలశౌరి ఉండనున్నారు. మరో 10 మంది రాజ్యసభ సభ్యులు పేర్లు ప్రతిపాదించాల్సి ఉంది. రాజ్యసభ సభ్యుల పేర్లు ప్రకటించిన తరువాత కమిటీ చైర్మన్ పేరు, మొత్తం కమిటీని కేంద్రం ప్రకటించనుంది. కాగా జమిలీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడంతో విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. ఆ బిల్లు రాష్ట్రాల హక్కులను హరిస్తోందని ఇండియా కూటమి ఎంపీలు మండిపడ్డారు. కానీ ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం ఉండాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 129వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో బిల్లు తెచ్చింది. కానీ ప్రతిపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున విమర్శలకు దిగారు. అలాగే జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు. దీంతో జేపీసీకి తాము సిద్ధమేనంటూ లోక్సభ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ మేరకు తాజాగా జేపీసీ సభ్యులను ప్రకటించారు.